అందరూ ఎప్పుడు పెద్ద కూతురు గురించి మాట్లాడతారు, షీఈ్ సో రెస్పాన్సిబుల్, ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది, ఫ్యామిలీ కోసం ఎంతో చేసింది అని. బట్ ఈరోజు యాజ్ పెద్ద కూతురు నేను చిన్న కూతురు గురించి చెప్పాలనుకుంటున్నా. ద వన్ హూ ఆల్వేస్ స్టేడ్. అక్క స్టడీస్ కోసం, జాబ్ కోసం మ్యారేజ్ అయి తన ఓన్ ఫ్యామిలీకి ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వచ్చిన ఆ సైలెన్స్ని, ఆ ఎంప్టీ ఫీలింగ్ని, ఆ హెవీనెస్ని చిన్న కూతురు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అమ్మా నాన్న సరిగ్గా తింటున్నారా, టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నారా, ఇంట్లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా కావాలా అని ఎవ్వరూ అడగకపోయినా తను అవన్నీ హ్యాండిల్ చేస్తుంది. బికాస్ షీ ఆల్వేస్ స్టేడ్. అందరూ అంటారు చిన్న కూతుర్లు గడుసు, రెబెల్గా ఉంటారు, కేర్ ఫ్రీ అని. కానీ షీఈస్ ద వన్ హూ విట్నెసెస్ ఎవ్రీ లిటిల్ చేంజ్ ఇన్ ద హౌస్. అమ్మా నాన్న ఫేస్లో ఉన్న ఆ టయర్డ్ స్మైల్, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అన్నీ తన కళ్ళ ముందే జరుగుతాయి. అక్కకి ఎప్పుడైనా కష్టం అనిపించినా ఫస్ట్ కాల్ చేసేది తనకే. తను అవన్నీ వింటుంది, ఓదారుస్తుంది, అంతా బాగుంటుంది అని ధైర్యం చెప్తుంది. కానీ అదే ఫేస్ తన లైఫ్లో వచ్చినప్పుడు షీ సైలెంట్లీ క్యారీస్ దట్ పెయిన్ ఆల్ బై హర్ సెల్ఫ్. అక్క తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అమ్మ నాన్న టెన్షన్ పడతారు, ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి అని తన టీయర్స్ని తన హార్ట్లోనే దాచుకుంటుంది. అక్క పిల్లల్ని తన ఓన్ కిడ్స్లా చూసుకుంటుంది. కానీ తన లైఫ్లో అదే బ్యూటిఫుల్ ఫేజ్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ బిజీ బిల్డింగ్ దేర్ ఓన్ లైఫ్స్ అండ్ షీ అండర్స్టాండ్స్ వితౌట్ కంప్లైనింగ్. షీ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ దాన్ పీపుల్ రియలైజ్, మోర్ థాట్ఫుల్ దాన్ షీ ఎవర్ షోస్, and more emotionally balanced than anyone. She carries everyone's emotions but never let anyone carry hers. No complaints, no expectations, just unconditional love. Because she always stayed. So today this is for every younger daughter whose love was silent, whose sacrifices were unnoticed, whose tears were hidden, but whose heart never left her parents and sister. You are the backbone of the home without asking any recognition, just loving, adjusting and holding everyone together. Thank you so much for everything.